మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవాళ తూర్పు నియోజకవర్గం విమ్స్ క్యాంపస్ లో మల్టిపుల్ ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ఒక సైడు సిఎస్ఆర్ తరపు నుంచి డివిస్ కంపెనీ నగరం అంతా పెడుతున్నారు. ఇక్కడ కూడా 3 డ్రింకింగ్ వాటర్ యూనిట్స్ పెట్టడం జరిగింది. డివిస్ వాళ్ళకి మరి థ్యాంక్ యూ. అండ్ భవిష్యత్తులో కూడా మల్టిపుల్ లొకేషన్స్ లో వీళ్ళ సేవలు అందజేసుకోవాలనేది మా నియోజకవర్గ ఎమ్మెల్యే వలిపూడి గారు ఆల్రెడీ చాలా ప్లాన్ చేసుకుంటున్నారు. సో అది ముందుకు తీసుకెళ్తాం. అది కాకుండా ఏంటంటే గతంలో కూడా మేము అనేక సందర్భాల్లో గత సంవత్సరంలో డిస్కషన్ ఈ డిసెబిలిటీ సర్టిఫికెట్ సదరం సెంటర్ అనేది దాంట్లో స్లాట్స్ సిటీలో సరిపోవట్లేదని అనేక వేదికల్లో చెప్పడం జరిగింది. డిఆర్సీ మీటింగ్ లో ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నప్పుడు కూడా చెప్తే అప్పుడు విమ్స్ లో ప్రారంభిద్దాం అనేది ఒక చర్చ వస్తే ఇవాళ ఆ సదరం సెంటర్ ని ఇప్పుడే ప్రారంభించాము. ప్రస్తుతం 1 డే అంటే 30 స్లాట్లతో వారానికి మొదలు పెడుతున్నారు. భవిష్యత్తులో అది 2 రోజులకి పెంచమని కూడా మేము కోరాము. కలెక్టర్ గారితో కూడా చెప్తాం. అది కాకుండా విమ్స్ అనేది గత 10 ఏళ్ళుగా బాగా డెవలప్ అయింది. కానీ నా ప్రకారం దాని పొటెన్షియల్ రీచ్ అవ్వలేదు. ఇంకా చాలా చేయాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకుని రావాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ తీసుకుని రావాలి. 99 ఎకరాలు సిటీ సెంటర్ లో ఇట్లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ అనేది చాలా గొప్ప ఇన్స్టిట్యూషన్ అవబోతుంది. తప్పకుండా దాని మీద ఇవాళ మా రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ గారు కూడా చాలా దృష్టి పెట్టబోతున్నారు. ఇవాళ విమ్స్ లో మేము థాలసేమియా యూనిట్ ని ప్రారంభించాము. అది కాకుండా ఒక కొత్త లిఫ్ట్ కూడా. ఓవరాల్ ఏంటంటే డివిస్ నుంచి వచ్చింది 48 లక్షలు 3 డ్రింకింగ్ వాటర్ యూనిట్ కోసము. తలసేమా యూనిట్ నుంచి అక్కడ రూమ్ ఉంది. జస్ట్ అడిషనల్ గా దానికోసం సెపరేట్ గా ఒకటి పెట్టడం. కొత్త లిఫ్ట్ ఏమో 30 లక్షలు పెట్టుబడితో ఇవాళ ప్రారంభించడం జరిగింది. సో ఈ చిన్న అడుగులు ఇంకా చాలా చేయాల్సింది ఉంది. డైరెక్టర్ రాంబాబు గారు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కానీ మా కోరిక ఏంటి అంటే ఇది కేజీహెచ్ కన్నా ఇంకా డెవలప్ అవ్వాలి. ఎందుకంటే కేజీహెచ్ కి ఇంత ల్యాండ్ లేదు అండ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి అక్కడ పాత బిల్డింగ్స్ అంత హైట్ లేని బిల్డింగ్స్ వల్ల ప్లానింగ్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇక్కడ కొత్తగా కడుతున్నాం కాబట్టి సరిగ్గా ప్లాన్ చేసుకుని కడితే మనం ఇంకా చాలా అంటే ఉట్టి విశాఖపట్నంకి చెందిన వాళ్ళే కాదు, ఉత్తరాంధ్ర నుంచి కూడా అంటే గోదావరి జిల్లాల నుంచి కూడా అందరూ రావాలి. ఎందుకంటే ఇది సూపర్ స్పెషాలిటీ సెంటర్ ఆల్రెడీ మాకు కింద చూపించారు. ఇక్కడ న్యూరాలజీ అని కార్డియాలజీ అని చాలా ఉన్నాయి. ఇక్కడ ఫెసిలిటీస్ ఎక్విప్మెంట్ డెవలప్ చేస్తే ఇంకా మరింత వైబ్రెంట్ గా ఈ క్యాంపస్ తయారవుతుంది. దానికి మేము పూర్తిగా ప్రభుత్వం తరపు నుంచి అన్ని సహాయాలు అందజేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్రెడీ చేస్తున్నాము. గతంలో వెలపూడి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మొదటిసారి 9 నుంచి 14 మధ్యలో ప్రధానంగా ఏంటంటే విమ్స్ కి ఇక్కడ బౌండరీ వాల్ కట్టాలి అనే ఒక లక్ష్యం మీద కూడా ఆయన అప్పుడు పోట్లాడి ఇక్కడ చేపించారు. సో అప్పటి నుంచి ఈయనే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. కొత్తగా ఇంకోరు ఎవరు రాలేదు కాబట్టి ఈయన ఆధ్వర్యంలోనే విమ్స్ అద్భుతంగా డెవలప్ అయింది. ఇంకా చాలా డెవలప్ చేయాలనేది మా ఆలోచన. థ్యాంక్ యూ. పొటెన్షియల్ ఉన్న ఇన్స్టిట్యూషన్ వాళ్ళ 5 సంవత్సరాల్లో అస్సలు పట్టించుకోవడం వల్ల ఇట్లా ఉంది పరిస్థితి. ఎప్పుడైనా సరే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ లో ఒకవైపు పెట్టుబడి చేయాలి, అప్పులు పెంచేసారు. 7 లక్షల అప్పులు పెంచేసి 5 లక్షల కోట్ల అప్పు పెంచేసి దాంట్లో హార్డ్లీ 15% అభివృద్ధి కార్యక్రమాల కోసం వాడి 80-85% వాళ్ళు మళ్ళీ అప్పు పెంచే విధంగానే డబ్బులు ఖర్చు పెట్టారు. అప్పు తీసుకోవడం తప్పు కాదు. ఆ అప్పుని మీరు ఎట్లా సద్వినియోగం చేసుకుంటారో దాన్ని చేయడం వల్ల సమాజానికి భావితరాల కోసం ఏమి మంచి జరగబోతుంది అనేది ఆలోచన. సో ఇవాళ ఈ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏంటంటే మేము మౌలిక సదుపాయాలు ఎట్లా డెవలప్ చేయాలి, ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా డెవలప్ చేయాలి, గ్యాప్స్ ఏదైనా ఉంటే ఫండింగ్ ఎట్లా చేయాలి. ఎంత దౌర్భాగ్యం అంటే కేంద్ర ప్రభుత్వం 70% 90% ఫండ్స్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 10% 30% పెట్టాల్సిన ప్రాజెక్టుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ విడత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడం వల్ల అవన్నీ స్కీమ్స్ ఆగిపోయాయి. హెల్త్ స్కీమ్స్ ఆగిపోయినాయి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్కీమ్స్ ఆగిపోయినాయి. దానివల్ల రాష్ట్రంలో అనేక సంస్థలు విమ్స్ తో సహా ఇంత బ్యాడ్ పరిస్థితిలో వాళ్ళు తయారు చేశారు. మీరు అన్న పాయింట్స్ ఏంటంటే మెయింటైన్ చేయాలి, ఎక్విప్మెంట్ తీసుకుని రావాలి, ఇవన్నిటికీ మేము నిబద్ధతతో పనిచేస్తాం. ప్రజల్ని కోరేది ఏంటి అంటే మాకు ఈ పథకాలు చేసేస్తున్నాడు కదా అనే దాన్ని వాళ్ళు కూడా తిప్పి కొట్టారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం ముందుకెళ్తాం. అది 2 కళ్ళులాగా. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే సమాజం బాగుంటుంది. అక్కడ చేసాం. వర్షాలు పడినప్పుడు విజయవాడ ఎందుకు మునిగిపోయింది? 5 సంవత్సరాల్లో ఒక్క ఇరిగేషన్ రిపేర్ వర్క్ చేయలే, ఒక్క డ్యామ్ రిపేర్ వర్క్ చేయలే. దేవుడి దయ వల్ల
ఆ వర్షానికి ఇంకా చాలా డ్యామేజ్ జరుగుండొచ్చు. దేవుడి దయ వల్ల మనకి డ్యామేజ్ మినిమైజ్ అయింది. చాలా డేంజరస్, ఇంకా అన్ని చెప్పుకుంటూ పోతే కూడా ఇవాళ ఒక రోజు సరిపోదు.